ఇన్స్టాగ్రామర్స్ మధ్య మధ్యలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ మన అందరికి గుర్తు ఆ ప్రమోషన్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. కానీ కంపెనీస్ డైరెక్ట్ ఇన్స్టాగ్రామర్కి ప్రొడక్ట్ పంపిస్తారా? కాదు. మధ్యలో కొందరు మీలాంటి నాలాంటి వాళ్ళు కొందరు కూర్చొని ఉంటారు. మనం వెళ్ళి ఆ బ్రాండ్ తోటి మాట్లాడతాం అండ్ ఆ బ్రాండ్ తోటి మాట్లాడి ఇన్స్టాగ్రామర్స్కి మనం స్పాన్సర్షిప్ ఇప్పిస్తాం. దీనినే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని అంటారు. ఈ పనిని మీరు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇంటికాడ కూర్చోండి. అండ్ మనకు కావాల్సింది ఒక మొబైల్ ఫోన్ చాలు. ఒక మొబైల్ ల్యాప్టాప్ కింద ఉంటే టాప్ ఆఫ్ ద చెరీ, బట్ మొబైల్ ఫోన్ ఉన్నా కూడా ఓకే. సో ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తా. సేమ్ టు సేమ్ నేను చెప్పినట్టు దీన్ని ఫాలో చేయండి. గనక దీన్ని ఫాలో చేస్తే పర్ మంత్ మీరు యావరేజ్ 10 to 20K దాకా యావరేజ్గా సంపాదించవచ్చు. ఓకే, సో తెలుసుకొని ఉన్నదా? సో లెట్స్ గో ఆన్ ద వీడియో. సో ముందుగా మనం నేర్చుకోవాల్సింది హౌ టు అప్రోచ్ క్రియేటర్స్. నేను చాలామందిని చూస్తుంటా, వాళ్ళు క్రియేటర్ డిఎం లోపట్ల వెళ్తారు, వెళ్ళి అక్కడ ఒక మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ ఏముంటుంది? స్పాన్సర్షిప్ క్వశ్చన్ మార్క్ అని. అసలు దీనికి మీనింగ్ ఏమి? స్పాన్సర్షిప్ క్వశ్చన్ మార్క్ అంటే ముందటున్న పర్సన్ ఏమనుకోలా, నువ్వు స్పాన్సర్షిప్ ఇస్తున్నావా లేదా అడుగుతున్నావా? ఏదన్నా క్రియేటర్కి కనుక మీరు డిఎం చేయకముందు ఈ యొక్క సిస్టమ్ని ఫాలో చేయండి. ఎందుకంటే ఏదైనా క్రియేటర్కి డిఎం చేసేటప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. గనక మీరు ఆ సిస్టమ్ని ఫాలో చేస్తే అప్పుడే వాళ్ళు మీతోటి మాట్లాడతారు. లేదంటే నార్మల్లీ డిఎం ఎట్లా ఇగ్నోర్ కొట్టేస్తారు, అట్లా మీ మెసేజ్ కూడా వాళ్ళు ఇగ్నోర్ కొట్టేస్తారు. సో వాట్ ఈస్ ద సిస్టమ్? సో అందరికంటే ముందు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. న్యూ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందులో బిజినెస్కి సంబంధించిన కొన్ని 4-5 పోస్ట్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు మన దగ్గర ఒక న్యూ అకౌంట్ ఉన్నాయి, కొన్ని పోస్ట్ అప్లోడ్ అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి, మనం ఏదైనా ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ లోపల వెళ్ళి కొన్ని ఫాలోవర్స్ ఇంకా కొన్ని లైక్స్ కొనుక్కోండి. ఓకే, మినిమం 1 to 2,000 ఫాలోవర్స్ కొనుక్కోండి. దాంతోపాటు ఎంత 1 to 2,000 పర్ పోస్ట్కి లైక్ కూడా కొనుక్కోండి. ఒక 500,000 రూపీస్ అయిపోతాయి. ఓకే, కావాలంటే మీరు బ్లూ టిక్ కూడా కొనుక్కోవచ్చు. ఉంటే బెటర్, లేకపోయినా ఏం కాదు, బట్ ఉంటే టాప్ ఆఫ్ ద చెరీ కనుక బ్లూ టిక్ ఇంత ఉంటే. సో నా మీకు నచ్చిన క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారు? మినిమం 500 నుంచి 1000 అయితే మినిమం ఉండాలి. వాళ్ళందరిది పేరు రాసి ఉంచుకోండి. ఒక పేపర్ మీద లిస్ట్ రాసి ఉంచుకోండి. లిస్ట్ రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసినాంగా, ఆ అకౌంట్ తోటి ఆ క్రియేటర్కి డిఎం చేయండి. ఏం డిఎం వేస్తారు? స్పాన్సర్షిప్ క్వశ్చన్ మార్క్ అని కాదు, స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనబడుతుంది చూసుకోవచ్చు. సేమ్ టు సేమ్ దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు. అక్కడ మీ పేరు ఇంకా కొన్ని మీ డీటెయిల్స్ ఉన్నాయిగా, ఆ డీటెయిల్స్ చేంజ్ చేసి వాళ్ళకు సెండ్ చేసేయండి. ఇప్పుడు సెండ్ చేసినాం. ఇప్పుడు మనం చేయాలి వెయిట్. మినిమం ఎంత 10 days 20 days అయితే మినిమం టైం పడుతుంది. ఎందుకంటే ఓళ్ళన్నా సడన్లీ రీప్లై ఇయ్యాలి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం కనుక 500 నుంచి 1000 క్రియేటర్కి డిఎం పంపినాం. అందులోకి వెళ్ళి మినిమం 50 నుంచి 100 మంది రీప్లై మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ 50 నుంచి 100 క్రియేటర్ తోటి మన జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్కి వచ్చేసరికి మన ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం కొంచెం డీటెయిల్ లోపల పోకముందు ఛానల్ మీద కనుక ఫస్ట్ టైం వస్తే కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో పట్టుకొస్తాం. ఆల్మోస్ట్ వీక్లీ 2 వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్, హౌ టు అప్రోచ్ ద బ్రాండ్స్. సో అందరికంటే ముందు మీకు నచ్చిన బ్రాండ్స్ లిస్ట్ రాసి ఉంచుకోండి. లిస్ట్లో మినిమం 100-500 అయితే మినిమం బ్రాండ్ నేమ్ ఉండాలా. 1-2-3 పేరు కలది మినిమం 500,000 ఎక్కువ అనిస్తున్నా, బట్ 100 నుంచి 500 మినిమం బ్రాండ్ నేమ్ మీ దగ్గర ఉండాలా. ఇప్పుడు బ్రాండ్ నేమ్ మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఒక ప్రొఫెషనల్ అకౌంట్ ఉన్నాయిగా, ఆ అకౌంట్ తోటి వాళ్ళ డిఎం చేయండి. కనుక వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద లేకపోతే వెళ్ళి వాళ్ళ ఈమెయిల్ ఐడి లింక్ ఉంది, బ్రాండ్ది ఈమెయిల్ ఐడి ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళదంటూ ఆఫీషియల్ అక్కడ ఈమెయిల్ ఐడి దొరుకుతుంది, లేదంటే వాళ్ళ వెబ్సైట్లో ఈమెయిల్ ఐడి దొరుకుతుంది. వెబ్సైట్కి లేకపోతే వాళ్ళంటూ కొన్ని పేజెస్ ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళదంటూ బిజినెస్ ఐడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ముందు మీరు కలెక్ట్ చేసుకోండి ఈమెయిల్ ఐడి. ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి అయితే మన దగ్గర వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్పబోతున్నా, గనక మీరు ఈ పాయింట్లో మిస్టేక్ చేసిండ్రు అనుకోండి, మనం ఇప్పటిదాకా ఎంత వర్క్ చేసినామో అంత వేస్ట్ అయిపోతాయి. మెయిల్లో ఏది పడితే అది రాస్తే రీప్లై రాదు, ఒక ప్రొఫెషనల్ మెయిల్ ఉండబడతాయి. ప్రొఫెషనల్ మెయిల్ అంటే ఎలా ఉంటుంది బ్రో? ప్రొఫెషనల్ మెయిల్ అంటే ఎగ్జాంపుల్ కొరకు ఈమెయిల్ చేసుకోండి. ఓకే, మీరు కావాలంటే సేమ్ టు సేమ్ ఇదే మెయిల్ని కాపీ చేసి అక్కడ పేర్ ప్లేస్లో మీ నేమ్ రాసి అక్కడ ఫాలోవర్ ప్లేస్లో కొంచెం ఎడిటింగ్ చేసి సేమ్ టు సేమ్ ఇదే మెయిల్ని మీరు సెండ్ చేసేయండి మీకు నచ్చిన బ్రాండ్కి. ఓకే, సెండ్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. రీప్లై రావాలంటే కొంచెం టైం పడతాయి, కొన్నిసార్లు కొన్ని డేస్ పడతాయి, కొన్నిసార్లు కొన్ని వీక్స్ కూడా పడతాయి. ఓకే, తర్వాత రీప్లై వచ్చిన తర్వాత మీ కన్వర్సేషన్ స్టార్ట్ అయిపోతాయి.
మన కన్వర్సేషన్లో బ్రాండ్స్ ఆటోమేటిక్ చెప్తే వాళ్ళకు ఏ క్రియేటర్ తోటి వర్క్ చేసేది ఉన్నది వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మన దగ్గర బ్రాండ్ కూడా వచ్చేసింది, మన దగ్గర ఇప్పుడు క్రియేటర్ కూడా ఉన్నాడు. అండ్ ఇప్పుడు వస్తుంది మన నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ద ప్రైజింగ్. అండ్ ప్రైజింగ్ కూడా రకరకాలుగా ఉంటుంది. మీన్స్ ఒక్కొక్కసారి లేక ఒకటే వీడియో ప్రమోట్ అయ్యంటారు, ఒక వీడియో ప్రమోట్ చేసాం, డీల్ క్రాక్ అయిపోయింది, ఫినిష్, అక్కడ మన కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయింది. కొన్నిసార్లు మంత్లీ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది. మంత్లీ అంటే అందులో 3-4 వీడియోస్ వస్తుంది, అంటే వీక్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలా, ఇది ఒకటి ఉంటుంది. ఇట్లా 2-3 టైప్స్ ప్రైజింగ్ ఉంటుంది, రకరకాలుగా డీల్స్ ఉంటాయి. ఈ విధంగా మనం డీల్ క్రాక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన డీల్ కూడా క్రాక్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళాలా ఇన్స్టాగ్రామర్ దగ్గర, వాళ్ళకి చెప్పాలా కంపెనీ ఇంత బడ్జెట్ ఉన్నది అనగానే వాళ్ళు వాళ్ళ ప్రైజింగ్ చెప్తారు, వాళ్ళకి ఇంత కావాలని. ఓకే, సో వాళ్ళు ఇంత అన్నప్పుడు మనం కంపెనీతో వెళ్ళి కొంచెం నెగోషియేట్ చేసినాం అనుకోండి, ఇప్పుడు మన డీల్ అయిపోయింది క్రాక్. ఇప్పుడు మనం స్పాన్సర్షిప్ మన ఇన్స్టాగ్రామర్స్కి ఇచ్చేసినాం. ఓకే, కానీ ఇదంతా చేసినందుకు మన ప్రాఫిట్ మనకేమొస్తున్నది? మనం ఒక డీల్ చేయించినందుకు కంపెనీ నుంచి మనం ఆల్మోస్ట్ 10-15% ఛార్జ్ చేయాలి. అంటే కనుక వాళ్ళు క్రియేటర్కి ఒక 10,000 కనుక వాళ్ళు బ్రాండ్ డీల్ ఇస్తే, స్పాన్సర్షిప్ ఇస్తే, అందులో నుంచి మన కమిషన్ వచ్చేసి 1000 నుంచి 1.5K దాకా మన కమిషన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బ్రాండ్ నుంచి మన కమిషన్ మన దగ్గర వచ్చేసింది. నెక్స్ట్ మనం సేమ్ టు సేమ్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి కూడా కొంచెం కమిషన్ తీసుకోవాలి. క్రియేటర్ దగ్గరికి వెళ్ళి మినిమం 20-25% మనం కమిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంతా ఈజీలు ఇచ్చేస్తారు ఏదైనా క్రియేటర్. కనుక వాళ్ళు 10,000 డీల్ క్రాక్ వేస్తే అందులో నుంచి మన కమిషన్ వచ్చేసి 2,000 నుంచి 2,500 రూపాయలు, ఇది మన కమిషన్. సో ఈ విధంగా సింపుల్ టోటల్ సిస్టమ్ నడుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మొత్తం అర్థమైందేమో అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ వేయండి, నేను ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. గనక ఈ వీడియోతో మీకు పార్ట్ 2 కావాలనుకుంటే నా కామెంట్ వేయండి, నేను పార్ట్ 2 కూడా తీసుకొస్తాను గనక నచ్చితే. అండ్ వీడియో కనుక మంచిగా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ కూడా చేసేయండి. అండ్ హ్యావ్ అ గుడ్ డే.